విశాఖ జిల్లా గాజువాకలో ఇసుక లారీ బీభత్సం సృష్టించింది. లారీ బ్రేక్స్ ఫెయిల్ కావడంతో జిరాక్స్ షాప్ లోకి దూసుకెళ్లింది. ప్రమాద ఘటనలో ఒక బాలుడు మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఆ ఫుటేజ్ కూడా చూస్తున్నాం మనం. లారీ పూర్తిగా ఏ విధంగా దూసుకొచ్చేసింది ఈ జిరాక్స్ షాప్ లోకి అనేది కూడా కనబడుతోంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ నరేష్. చెప్పండి. బిందు, ఈ ఘటన గాజువాకలోని సుందరయ్య కాలనీలో చోటు చేసుకుంది. అదే అత్యంత వేగంగా వస్తున్న ఇసుక లారీ బ్రేక్ ఫెయిల్ కావడంతో వేగంగా నేరుగా జెరాక్స్ షాప్ లోకి తీసుకెళ్తున్న విజువల్ సీసీ ఫుటేజ్ ని మనం సాక్షి టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. అయితే ఈ ఘటనలో ఒకరు ముఖ్యమైనట్లుగా అధికారులు ధృవీకరించారు. అయితే జస్ట్ మరొక యువతి మరణించాల్సి ఉంటే కనుచూపు మేరలో మొత్తం పూర్తిగా అంతా కూడా భయానక వాతావరణం దృశ్యాన్ని కనిపించింది. అయితే ఒక యువతి త్రుట్లో తప్పించుకున్నట్లుగా అధికారులు తెలియజేయడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి బ్రేక్ ఫెయిల్యూర్ కారణంగా అధికారులు ధృవీకరించారు. పూర్తిగా కూడా ఇంకా ఏదైనా వేరే కోణం కూడా దర్యాప్తు చేస్తున్నారు. జిరాక్స్ షాప్ లో ఉన్న ఎక్విప్మెంట్ తో పాటు ఒకరు వచ్చినట్టుగా గుర్తించారు పోలీసు అధికారులు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేశామని పోలీసులు తెలియజేశారు. అయితే ఈ విధంగా నేరుగా రహదారులకు వెళ్తున్న ఇసుక లారీలు కావచ్చు, భారీ వాహనాలు ఏదైతే ఉన్నాయో అంత అత్యంత వేగంగా వెళ్ళడం అనేది చాలా ప్రమాదకరం. బ్రేక్ ఫెయిల్యూరే కాదు, బ్రేక్ ఫెయిల్యూర్ కాకపోయినప్పటికీ ఇలాంటి అత్యంత వేగంగా భారీ వాహనాలు వెళ్లడంతో రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. దీని పట్ల ట్రాఫిక్ పోలీసులు కూడా అవగాహన పెంచాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇలాంటి అతి వేగంగా వెళ్లే వారిపై జరిమానా కూడా విధించాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఇంకొకరు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారులు తెలియజేశారు. ఓకే నరేష్, థ్యాంక్ యూ.